ఎమ్మెల్యేల సాంస్కృతికోత్సవాల సందర్భంగా ఆ ఎమ్మెల్యే అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వెగటు పుట్టించే కామెడీ చేసి విమర్శలకు కూడా గురయ్యారు. అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు నలుగురిలో నవ్వులు పాలవుతున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్న కార్యక్రమంలో అందరినీ నవ్వించాను అని సంతృప్తి చెందిన నాయకుడు ఇప్పుడు పబ్లిక్లో నలుగురు ముందు నవ్వులు పాలవుతున్న తీరు, ఆ ప్రజలు నిలదీయడంతో సమాధానం చెప్పలేక వెనుదిరిగిపోవాల్సిన వైను ఇప్పుడు విశేషంగా మారుతోంది. ఇదంతా ఎవరంటే యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గురించే. ఈ సుందరపు విజయ్ కుమార్ గడిచిన 10 ఏళ్లుగా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి మద్దతు కారణంగా ఆయన యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించగలిగారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన కోసం పనిచేసినప్పటికీ అధికారం వచ్చిన తర్వాత అందరినీ ఆయన అణగదొక్కేస్తున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకే యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావుకి సుందరపు విజయ్ కుమార్కి మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. చెరువైపు అన్నట్టుగా సాగుతున్నారు. దాంతో యలమంచిలి కూటమికి స్పష్టమైన బేటలు వారిపోయాయి. అదంతా ఒకవైపు ఉంటే రెండో వైపు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే ఏమాత్రం శ్రద్ధ పెట్టట్లేదు. భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఇలాంటి వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆఖరికి ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మీద వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదు అని చెప్పలేని పరిస్థితి దాపురించింది. తన పేషీలో సురేష్ అనే వ్యక్తి సెటిల్మెంట్ చేస్తున్నారు అని పత్రికల్లో కథనాలు రాగానే స్పందించిన పవన్ కళ్యాణ్ సుందరపు విజయ్ కుమార్ విషయం జోలికి మాత్రం పోవడానికి ససేమిరా అన్నారు. అంటే సుందరపు విజయ్ కుమార్ అక్రమాల్ని ఉప ముఖ్యమంత్రి కూడా నిర్ధారించినట్టు భావించాల్సి ఉంటుంది. ఇలా ల్యాండ్ సెటిల్మెంట్ల నుంచి అన్ని రకాల వసూళ్ల వ్యవహారాల వరకు సుందరపు విజయ్ కుమార్ చెలరేగిపోతున్నారు. దీనికి తోడుగా నియోజకవర్గంలో అసలు సమస్యల్ని, ఎన్నికల నాడు తాను చెప్పిన హామీల్ని విస్మరించి సాగిపోతున్నారు. ఇది సాధారణ జనాలకు కూడా మంట పుట్టిస్తుంది. దాంతో మత్స్యకారులు ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. పూడిమడక జెట్టి నిర్మాణం విషయంలో సుందరపు విజయ్ కుమార్ కూటమి ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం మీద మత్స్యకారులు తిరగబడ్డారు. నేరుగా ఎమ్మెల్యేనే నిలదీశారు. బహిరంగంగా ఎమ్మెల్యేను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితిని తీసుకొచ్చారు. దాంతో పూడిమడక గ్రామస్తులు నిలదీయడంతో మత్స్యకారులు ఎదురు తిరగడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి ఉడాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పలేక పారిపోవాల్సిన పరిస్థితి ఇప్పుడు నలుగురిలో నవ్వులు పాలు కావడానికి కారణమవుతోంది. అప్పుడెప్పుడో ఎమ్మెల్యేల సమావేశంలో తానేదో అందరినీ నవ్వించానని ఆయన భ్రమిస్తే ఇప్పుడు ఆయనే జనం ముందు అబాసు పాలైన వైనం ఆసక్తికరంగా మారుతోంది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ యలమంచిల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే అయినప్పటికీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా చెలరేగిపోతున్న వైనం చాలామందిని విస్మయానికి గురి చేస్తుంది. అదే ప్రజల్లో అసంతృప్తికి, వ్యతిరేకతకు, ఇప్పుడు ఆగ్రహానికి కూడా కారణమైంది. ఆ అసహనంతోనే మత్స్యకారులు నేరుగా ఎమ్మెల్యేని నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్యేని నిలదీయడంతో సుందరపు విజయ్ కుమార్ అక్కడి నుంచి వెనుదిరగక తప్పని పరిస్థితి రావడం ఇప్పుడు యలమంచిలితో పాటుగా అనకాపల్లి జిల్లాలోనే పెద్ద హాట్ టాపిక్గా మారుతోంది. ఒక ఎమ్మెల్యేని జనం నిలదీయడంతో సమాధానం చెప్పలేక ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చినటువంటి వ్యవహారం చాలా పెద్ద సంచలనంగా మారుతోంది. ఏడాదిన్నరకే కూటమి ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రజా వ్యతిరేకతను, ఈ రీతిన ప్రజలు నిలదీసే పరిస్థితిని, ఇట్లా ఎదురు తిరిగేటువంటి వాతావరణాన్ని కొని తెచ్చుకుంటున్న తీరు చాలా ఆసక్తిగా కనిపిస్తోంది. రాజకీయంగా రాబోయే రోజుల్లో కూటమి నేతలకు ఇంకెన్ని సవాళ్లు ఎదురవుతాయో అనే ప్రశ్నకు ఆస్కారం ఇస్తోంది. ప్రజా సమస్యల్ని విస్మరించి తమ ప్రయోజనాలే మిన్నగా సాగుతున్న నేతలందరికీ ప్రజల నుంచి ఇలాంటి ఎదురు దెబ్బలు తినక తప్పదు అనే దానికి ఇప్పుడు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఒక ఉదాహరణగా మారిపోతున్నారు. మరి కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడ అందితే అంతా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి సెక్షన్ అంతా ఇలాంటి పరిస్థితిని, విజయ్ కుమార్ నగుబాటు కావాల్సిన దుస్థితిని గ్రహిస్తారా, గుర్తిస్తారా, తీరేమైనా మార్చుకుంటారా, ఇంకెంత మాకేమైంది అన్నట్టుగా చెలరేగిపోతారా? అదే ముఖ్యమైనటువంటి అంశం.